నమస్కారం వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నారావారిపల్లిలో భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను వేడుకగా జరుపుకున్న ప్రజలకు భోగి, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని ఈవో జె శ్యామలరావు విజ్ఞప్తి. తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్డులో డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, పలువురు భక్తులకు గాయాలు. దట్టమైన పొగమంచు కమ్ముకున్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవోలతో కలిసి టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు పారదర్శకంగా సేవలందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పాలక మండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చేమో, కానీ ఆలస్యం అవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తిరుమల విషయంలో 1-2 సార్లు పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్కు, ఈవో శ్యామలరావుకు మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు. విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల్లో మరింత నాణ్యతగా అందించామన్నారు. తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన సీఎం నారా చంద్రబాబు నాయుడును, తమను, దేశాన్ని, ప్రపంచాన్ని బాధించిందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి 2-3 రోజుల్లో పరిహారం అందజేస్తామన్నారు. చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని టీటీడీ ఈవో జె శ్యామలరావు విన్నవించారు. కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు. టీటీడీలో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యత అన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు, సమన్వయ లోపం అసలే లేదన్నారు. టీటీడీ చైర్మన్ను తాను ఏకవచనంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన మేరకు అమలు చేస్తున్నామన్నారు. గత 6 నెలల కాలంలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, నెయ్యి సేకరణ, వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు. టీటీడీలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఆన్లైన్లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీలో విజన్ డాక్యుమెంట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన సందర్భాల్లో వివిధ రంగాల నిపుణుల సూచనలు, సహకారాలు తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ అంశంపై చాలా సమీక్షలు చేశామన్నారు. అనేకసార్లు తనిఖీలు, సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామన్నారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, కంపార్ట్మెంట్ల నిర్వహణ, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలు పూర్తిగా టీటీడీ పరిధిలో ఉంటాయన్నారు. తిరుపతిలో జనరద్దీని ఎలా అదుపు చేయాలి, జనరద్దీ నిర్వహణ, క్యూలైన్ల మేనేజ్మెంట్, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎన్ని ఏర్పాటు చేయాలి, వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు, పాలన, శాంతి భద్రతలు పూర్తిగా జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటాయన్నారు. వారి సూచనల మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుని వారి సూచనల మేరకే టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తోపులాటలు జరగకుండా చూసే బాధ్యత పూర్తిగా పోలీసుల చేతిలో ఉంటుందన్నారు. భక్తుల తోపులాట అంశంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు. తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత 6 నెలలుగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించి అర్హులైన దాతలకు సేవలందేలా, మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు వసతి ఎవరికి కేటాయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి గదులు కేటాయిస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో వసతి గదుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల వాట్సాప్కే పూర్తి సమాచారం రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. విచక్షణ కోటాను మానవ జోక్యాలను తగ్గించి భక్తులకు త్వరితగతిన దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని అన్ని తరగతుల వారికి భేషుగా ఏర్పాటు చేశామన్నారు. సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఇవాళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తా ఉంది. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఎప్పటి నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జర్నలిస్టుగా పయనం సాగిస్తూ ప్రజా కళా వేదికను స్థాపించి కవిగా, రచయితగా, సినీ నటుడిగా అన్ని కళలలో ప్రావీణ్యం పొంది సమాజంలోని సేవా తత్పరులకు వారి సేవలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరిన ఆదర్శప్రాయుడు విలేకరి అరవ జైపాల్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజా కళా వేదిక తరఫున అవార్డులను అందజేశారు. ఇప్పటికే 6 కార్యక్రమాలను జరిపి ఎందరో మహానుభావులను సన్మానించి ఇప్పటికైనా సేవకు సత్కారం ఉంటుందని నిరూపించారు. మొదటగా ఎస్వి మెడికల్ కాలేజీ సర్జరీ విభాగం ప్రొఫెసర్, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రోజారమణికి మదర్ థెరిసా జాతీయ అవార్డును అందించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రముఖ కవి సురేంద్ర రొడ్డాకు శిశిరం సినిమాకు పాట రాసినందుకు సిరివెన్నెల జాతీయ పురస్కారాన్ని అందించారు. అలాగే రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు, సామాజిక కార్యకర్త అయిన టీచర్ గోర్తి వెంకటస్వామి నాయుడుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ పురస్కారాన్ని అందించడం విశేషం. ఈ కార్యక్రమానికి శ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మన జర్నలిస్ట్ సోదరుల మధ్య, జర్నలిస్టు యొక్క మిత్రుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా నేను ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎంతో ప్రముఖులైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ రోజా రమణి మేడం గారి మనం చూస్తే, మరి ఆ మేడం గారు, నేను మొన్న రియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మేడం గారి యొక్క నేను మేడం గారికి ఆఫీస్ తెలియదు కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ మేడం గారిని అడిగితే ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే, ఆ మేడం గారి గురించి చెప్పే విధానం బట్టి మేడం గారి యొక్క గొప్పతనాన్ని, మేడం గారి యొక్క సేవా దృక్పథాన్ని నేను అక్కడ గుర్తించగలిగాను. మేడం గారు, నేను వెళ్ళినటువంటి చిన్న పనికి మేడం గారు ఎక్కడో ఉన్నారు, అయినా కూడా మేడం గారు చేసి ఆ యొక్క ఒక చిన్న పని చేస్తే ఆ పని చెప్పడం వల్ల వాళ్ళు ఎంత చక్కగా నన్ను కూడా రిసీవ్ చేసుకున్నారంటే అంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. మేడం గారి యొక్క సేవా కార్యక్రమాన్ని నేను అక్కడ గుర్తించాను. ఏదో నాకు చేశారని కాదు, కానీ మేడం గారి యొక్క సేవా కార్యక్రమాన్ని చాలా చక్కగా గుర్తించాను. రోయా హాస్పిటల్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ని అడిగితే మేడం గారి యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పారు. ఇట్లాంటి వారిని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు? మరింత వాళ్ళ యొక్క దీనికి మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమానికి విలువిచ్చినట్టు ఉంటుంది. నా యొక్క సంస్థకి కూడా విలువ ఉంటుందనే ఒక ఉద్దేశంతో, ఆలోచనతో మేడం గారిని నా యొక్క ప్రజా కళా వేదిక ద్వారా తొలి అవార్డును మరి మేడం గారికి ఇవ్వడం, మదర్ తెరిసా అవార్డుని ఇవ్వడం నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేడం గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించవలసింది కూడా నేను కోరుకుంటున్నాను.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శన టోకన్ల కోసం ప్రత్యేక క్యూలైన్ల తొక్కిసలాటలో మృతి చెందిన 6గురితో పాటు గాయాల పాలైన రోగులను పరామర్శిస్తామని ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు వైసీపీ ప్రధాన నేత మాజీ సీఎం పేరుతో నినాదాలు చేసుకుంటూ హాస్పిటల్ ప్రశాంతతకు భంగం కలిగించిన విషయంపై ప్రభుత్వాలు స్పందించి ఇకపై ఇలాంటి ప్రక్రియలకు పాల్పడడం ప్రేరేపించడం లాంటివి జరగకుండా సంబంధిత పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది దొద్దల జగదీష్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జగదీష్ మాట్లాడుతూ తాను మొదటిసారిగా మీడియా ముందు మాట్లాడుతున్నానని తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల కోసం తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు టీటీడీ అన్ని రకాలుగా న్యాయం చేస్తోందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నరసింహ యాదవ్, లోకనాథం, కిరణ్, యోగి తదితరులు పాల్గొన్నారు. ఎక్స్గ్రేషియా నగదు రూపంలో వాళ్ళకి పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో పాటు మృతుల కుటుంబాల్లో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇస్తామని దేవస్థానంలో మాట ఇవ్వడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా న్యాయ విచారణకి ఆదేశించడం జరిగింది. ఒక అధికారంలో ఉన్న పార్టీ తన బాధ్యతను అప్పటి వరకు జరిగిన సంఘటనలు బట్టి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది ఇప్పటి అని అనుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వం తమ బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాశస్త్యం, ఉన్నటువంటి ప్రాముఖ్యతను భంగం కలిగించే విధంగా రాజకీయ పార్టీలు తమ బాధ్యతను మరిచి ఈ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం కడు విచారకరం, దురదృష్టకరం. రాజకీయ పార్టీలు ప్రజాసేవే ఎజెండాగా ప్రజలకు సేవ చేసుకోవడమే తమ అంతిమ లక్ష్యంగా మాటలు చెప్పడం, దానికి తగినట్టు మాత్రం ప్రవర్తనలో ఉంచడంలో మాత్రం వాళ్ళు వాళ్ళ మానవత్వాన్ని చాటుకోలేకపోతున్నారు. టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రజలకు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. కలియుగ వైకుంఠంలో ఉన్న మనం అందరం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం. ఈ సందర్భంగా కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున మేము జరుపుతున్న విద్యా సంస్థలు కానీ, మేము జరుపుతున్న సినిమా రంగంలో కానీ మీ అందరి ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం మాకు, మా దగ్గర పనిచేసే అందరికీ భగవంతుడు అండగా ఉండాలని, ఒక మంచి వెలుగుని అందరికీ తిరుపతి ప్రజలకి అందించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు చేస్తున్న కార్యక్రమాలలో ఫలప్రదం కావాలని ఛానల్ తరఫున చదలవాడ కృష్ణమూర్తి అనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మీకు తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని, వస్తున్నటువంటి యాత్రికులను దైవ సమానులుగా భావించి వారికి సేవలు అందించమని, ఇంకా కూడా ఈ కలియుగ వైకుంఠంలో ఈ తిరుపతి మహోన్నతమైనటువంటి దశకు చేరేదానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు మారి ధర్మాన్ని ధర్మక్షేత్రంలో అందించమని మన హృదయపూర్వకంగా నేను ఈ కొత్త సంవత్సరంలో నా తరఫున నేను ప్రార్థిస్తూ మీతో కలిసి పనిచేస్తానని, యావత్ ప్రజానీకానికి ధర్మచింతనతో ఉండాలని భగవంతుని ప్రార్థించి వస్తున్నటువంటి యాత్రికులు రోజుకి పెంచాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు అందిస్తూ, మీకు భగవంతుడు మంచి వెలుగునివ్వాలని మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి మరొకసారి మీ అందరి తరఫున నేను భగవంతుని కొత్త సంవత్సరంలో మంచి ఆనందాన్ని ఇవ్వాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కలియుగనాథుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నారావారిపల్లెలో భోగి పండుగ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సోమవారం ఉదయం నారావారిపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా జరిగిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ముగ్గుల పోటీలను తిలకించి బహుమతులను అందించారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 10,116 రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కాగా నారావారిపల్లిలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి కొండపై భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భోగి మంటలను వేశారు ఆలయ సిబ్బంది. ఆలయంలో పనిచేసే పలువురు టీటీడీ ఉద్యోగులు ఈ వేకువజామున మహద్వారం ఎదురుగా కలపతో పాటు పలు పాత వస్తువులతో భారీ భోగి మంటను వేసి ఒకరికొకరు భోగి శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
పలువురు భక్తులు కూడా ఆలయం వద్దకు చేరుకుని ఈ సందర్భంగా భోగి మంటలను చూసి ఆలయం వెలుపల నుంచి స్వామివారిని మొక్కుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని, సంక్రాంతి కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారని, ఈ మకర, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సోమవారం నాడు భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. సోమవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు యూనియన్ల కార్యకర్తలు, కార్మికులు జిల్లా అంతటా కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ బిల్లులను భోగి మంటల్లో తగులబెట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల తరువాత మోసపూరితంగా వ్యవహరించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో 32,000 కోట్ల రూపాయలు భారం మోపితే 6 నెలల కూటమి ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన భారాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కార్మికులు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు జరిగినటువంటి భోగి మంటల్లో బిల్లుల్ని దహనం చేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపింది. గతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయల భారాన్ని మోపితే ఇప్పుడేమో ఈ ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే 16,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. రాబోయే రోజుల్లో కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరుగుతాయన్నటువంటి ఆందోళన ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే 15,483 కోట్ల రూపాయల లోటుతో ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ప్రభుత్వం, డిస్కాంలు సమర్పించాయి. ఈరోజు ఈ భారం ఎంత ఉంటుందన్న ఆందోళన ప్రజల మీద కనిపిస్తూ ఉంది. అదే మాదిరి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది భవిష్యత్తులో కనబడకపోవచ్చు. సామాన్యులు, ఇట్లాంటి కష్టజీవులందరూ కూడా ఇంతింత భారాలతో కరెంటు ఛార్జీలు కట్టాలంటే ఏ రకంగానూ సమర్థనీయం కాదు. కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందు ఎట్లయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువమాఘం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా అరుణకుమారితో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలిసి తమ కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి తెలియజేశారు. భోగి, రంగోలీ, సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గల్లా అరుణకుమార్ సినిమా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామమైన దిగువమాఘంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే యూత్ వద్దకు సితారా ప్రొడక్షన్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని, కొత్తగా రానున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి కోలాటం, గొబ్బియ్యలతో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు. 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ, మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ, గల్లా జయదేవ్, రమాదేవి,
అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష, విక్రమ్, అశోక్, సిద్ధార్థ్ అందరూ కూడా, మా మునిమనవుడు విహాన్ అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము నిద్రలోనే మా జేజవ్వ, ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుచుకొని వచ్చేసేవాళ్ళు. ఆ వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా. జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి. తర్వాత మేము నిద్రపోయినాక కోడి కోస్తే ఆ కోడి అర్చినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి. చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము. తర్వాత మొన్నటి వరకు కూడా 10 years ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము. అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు. అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని. ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో. అప్పుడు నేను డాక్టర్ డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు. నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఏ ఒక్క మనిషిని కూడా వదలరు. ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన వాళ్ళ మధ్యలో ఉండి మన వాళ్ళ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్, అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు. అందుకే అందరూ పండుగప్పుడు వాళ్ళ ఊర్లకి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది. కొత్త సినిమా చేసిన సితారా ప్రొడక్షన్స్లో, అది కంప్లీట్ రామ్-కామ్ US బేస్డ్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూత్కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెలకచర్ల గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైకాపా నాయకులు వెలకచర్ల గోపాల్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిని వెలకచర్ల గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు పదవి రావడానికి సహకరించిన భూమన కరుణాకర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతిలో తాతానగర్ యువజన సంఘం భోగిమంటలు వేసి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మకర సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ నగర ప్రజలకు నూతన ఉత్సాహం కలిగించి అందరూ బాగుండాలని కాంక్షిస్తూ తిరుపతి తాతానగర్ యువజన సంఘం వారు గుండాలో గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో భోగీశ్వరునికి నిర్వహించే భోగిమంటలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. తాతానగర్ యువజన సంఘం నాయకులు దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, కేఎన్ రాజా, మణి, రాజశేఖర్ రెడ్డి, సారథి, పద్దు, బుజ్జి, మునస్వామి, వాసు, టిప్పు, చెంగల్రాయలు, మనోజ్, సురేష్ స్వామి, కొండే చెంగారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి స్థానికులు ఉత్సాహంగా ఈ భోగిమంటల వేడుకల్లో పాల్గొని కోలాహలంగా గడిపారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా భోగి సంబరాలు తాతానగర్ దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ప్రతి ఏడు ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు భోగి వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాము. ఈ సంక్రాంతి, ఈ నూతన సంక్రాంతిలో ప్రతి ఒక్కరూ బాగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ బాగా ఉండాలని, ఈ ముందున్న చెడు అలవాట్లని అన్నింటినీ భోగి మంటలో వేసి కాల్చేసి కొత్తగా నూతనంగా కొత్త ఆలోచనలతో ఈ సంక్రాంతిని జరుపుకొని పిల్లలకు మంచి చదువులు రావాలి, రైతులకు మంచి పంటలు పడాలి, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలి. ఈ నూతన సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ తిరుపతి పెద్దకాపు వీధి మరియు బండ్ల వీధి భజన మందిరాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనలు ఆలపించారు.
ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో టీజీ చిన్ని కుటుంబ సభ్యులు, బండ్లవీధి భజన మందిరంలో తొండమనాటి వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాస భజన కార్యక్రమం ఈ రోజుతో ముగిసిందని, ఈ కార్యక్రమంలో టీజీ చిన్ని, పులుగోరు ప్రభాకర్ రెడ్డి, మురకంబట్టు, చంద్రారెడ్డి, తొండమనాటి వెంకటేశ్వరరెడ్డి, తొండమనాటి భూషణరెడ్డి, కె చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, వెంకటాద్రి, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, విద్వాన్ కస్పా పద్మనాభన్, మునికృష్ణయ్య, భరద్వాజ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు 46 సంవత్సరాలకు మేము ఈ పెదకాపేటలో రాములవారి గుడిలో 46 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము. ప్రతి శనివారం ఉంటుంది. ధనుర్మాసంలో 30 రోజులు ఉంటుంది. శ్రీరామనవమికి 11 రోజులు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికడ మాకు ఈ గుడికి ధర్మకర్తలు ప్రతి ఒక్కరికడ ఈ గుడిని గురించి ఎంతో అన్ని సౌకర్యాలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసం భజన చేస్తే భక్తికి ముక్తి ఉంది అనేసి ఆ పెద్దవాళ్ళు చెప్పినారు. కాబట్టి చాలా మంచిది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరికడ ఏ గుడి వాళ్ళకి అనుకూలం ఉండే గుడికి పోయి దర్శనం చేసుకున్నా, వాళ్ళకి వచ్చింది భజన చేసినా చాలా పుణ్యం ఉంటుంది అనేసి పెద్దోళ్ళు మనకి పురాణాలలో ఉంది. కాబట్టి అది కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి చాలా మంచిది. ధనుర్మాసంలో చాలా మంచిది. ఈ ధనుర్మాసం 30 రోజులు భజనలు చేసి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ప్రతి ఒక్కరికి ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని, ఇది చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో ఎవరైతే తెల్లారుజామున లేచి ఈ భజనలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారో వారు ధన్యాత్ములనేది పంచాంగాలు వేదశాస్త్రాలు వల్లిస్తూ ఉంది. దానికి పాత్రులైన అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని, ఉభయం చేసిన మా బండ్లవీధి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వెలుజెల్లాలని మరి కోరుకుంటూ ఈ రకంగా జరగాలని కోరుకుంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ అలాగే ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని భోగి మంటలను వేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలని, పర్యావరణ హిత భోగి మంటలను వెలిగించాలని ఆమె నియోజకవర్గంలోని ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని వెళ్తుంటే ఆయన బాటలో నడుస్తూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఇది మంచి ప్రభుత్వమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్రాంతి నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో, వ్యవసాయ దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతన్నలు పాడి పంటలతో, వ్యవసాయ దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భోగి శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతితో మనకి ఒక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మొదలవబోతుంది. మనం అన్ని ద్వేషాలు, పగలు అన్ని మర్చిపోయి రేపు డెవలప్మెంట్ కోసం మనం పోట్లాడతాము. డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేసి పనిచేస్తాము. కాళహస్తిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాము. ఇది మేము ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిస్. ఇప్పుడు కూడా అదే ప్రామిస్ పైన మేము నిలబడి ఉన్నాం. దాన్నే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాళహస్తిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చేది మహాశివరాత్రి. మనం అందరం కట్టుకట్టుగా కలుసుకొని మహాశివరాత్రిని మంచి ఈవెంట్ లాగా చేసి మనం కాళహస్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో సంక్రాంతి వేడుకలు రంగవల్లుల నడుమ భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వై కోటేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి పోలూరు హరీష్ రాయల ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రెస్ క్లబ్ ముంగిట రంగవల్లులు ఏర్పాటు చేసి భోగి మంటలు వేసి అత్యంత వేడుకగా భోగి సంబరాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి శుభాలు చేకూర్చాలని, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండి వారి వృత్తిలో ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి వద్ద ప్రశంసలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఇక భోగి సంబరాలు వారి వారి ఇళ్లలో ప్రశాంత వాతావరణంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భోగి సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సంక్రాంతి నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో లాభాలు పొందుతూ వ్యవసాయంలో అధిక దిగుబడి వచ్చి సుభిక్షంగా ఉండాలని కోరారు. మొట్టమొదటిసారిగా పట్టణ నడిబొడ్డున ఒక ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కేటాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, నియోజక ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేయడం, భోగి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు ప్రెస్ క్లబ్ వాకిట్ లో ఈ రోజు ముగ్గులు పెట్టి, మా మహిళలు ఉన్నారు, మహిళల ఆధ్వర్యంలో ముగ్గులు పెట్టి ఎర్రమట్లతో పెట్టి ఈ రోజు భోగి మంటలు వేయడం అనేది చాలా ఆనందదాయకము. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఎప్పుడు కూడా భోగి మంటలు వేయలేదు. ఈ రోజు ఫస్ట్ టైం అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఐక్యంతో ఈ రోజు అన్ని కుల మతాలకు ఇదిగా ఈ రోజు మేము భోగి మంటలు వేయడం చాలా ఆనందదాయకము. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెస్ క్లబ్ ఇచ్చిన మా దాత మా వెంకట సుధీరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భోగి శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన పూడి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామంలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను ఐఏఎస్ అధికారిని, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సూచన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్యలు ప్రారంభించారు. ఐఏఎస్ అధికారిని, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ గుమ్మళ్ల బలరామయ్యలు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తాము ఏ ప్రాంతంలో ఉన్నా తమ గ్రామంలోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, తమ గ్రామంలో తమ కుటుంబీకుల మధ్య సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో తమ బంధువుల నడుమ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా కోరారు. నేటి యువతకు పండుగల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా, మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొనే విధంగా నేటి యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాంధవ్యాలను, బాధ్యతలను పెంచేది పండుగలేనని, అలాంటి పండుగల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబీకులు వారి భవిష్యత్ తరాలకు అందజేయాలని కోరారు. రైతన్నలు సస్యశ్యామలమైన పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెచ్చుకొని పండుగ చేసుకునే మంచి సంప్రదాయం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ పెద్ద ఎత్తున మనము మన సంస్కృతిలో భాగంగా దీన్ని మనం జరుపుకుంటాము. కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఉన్నా కానీ పండుగ రోజు పల్లెకి రావటం, అక్కడ వివిధ రకాల వంటలు చేసుకోవటం కావచ్చు, ఆటలు ఆడుకోవటం కావచ్చు, పాటలు, నృత్యాలు, భజనలు లాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉండి మా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరానికి అందించే ఒక మంచి అలవాటు మా ఊర్లో ఉంది అని మీకు తెలుసు. గత 20 ఏళ్లుగా మేము ఇది నిర్విరామంగా చేస్తూనే ఉన్నాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా అందరం కూడా గ్రామానికి రావడం జరిగింది. మా విధంగానే అన్ని గ్రామాల్లో కూడా ఈ కల్చర్ ఈ మధ్య పెరుగుతూ వస్తుంది. మంచి పరిణామం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో పిలుచుకున్నప్పటికి కూడా పండగ పూర్తిగా పండగే. ఈరోజు మా ఊరు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మామూలుగా గత 20 సంవత్సరాలుగా జరుపుతున్నట్టే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు అందరం కలిసి ఆటలు ఆడుకోవడం, ముఖ్యంగా బ్యాడ్మింటను, వాలీబాలు, పిల్లలకి ఆటలు అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈరోజు సాయంకాలం నాటకాలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రేపు కూడా సంక్రాంతి రోజున మరి అక్కడ ముగ్గులు వేపించడం, ఆడవాళ్ళ చేత గొబ్బిళ్ళు తట్టించడం, అదేవిధంగా పండగ భజన కార్యక్రమాలు కూడా రేపు ఉంటాయి. అందరం కూడా ఆనందంగా హాయిగా జరుపుకునే పండుగ
వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి మూలమూర్తి వద్ద ఉద్దిపిండితో పరమశివుని ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. అనంతరం వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నటరాజస్వామి వారికి కూడా అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ, నేడు స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో మూల విరాటకు అలాగే నటరాజస్వామి వారికి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించామని అన్నారు. నేడు దక్షిణాయనం ముగుస్తూ ఉండడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, అందులోనూ స్వామివారికి ప్రీతికరమైన సోమవారం, నేడు భోగి పండుగ చాలా అరుదుగా వచ్చే విశేషమైన రోజని, సుమారు 80 ఏళ్ల తర్వాత నేడు ఎలాంటి పర్వదినం తిరిగి వచ్చిందని, ఈ పర్వదినం ఆరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం, స్వామివారి పుట్టినరోజు కావడంతో మహాశివరాత్రి నాడు లింగోద్భవాన్ని భక్తులు ఏ విధంగా దర్శించుకుని పునీతులవుతారో అదేవిధంగా నేడు స్వామివారి గర్భాలయంలో మినుములు బియ్యంతో చేసిన పిండితో ఉద్దిపిండితో పరమశివుని లింగాకృతిని చేసి ఆ లింగాకృతికి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, గర్భాలయంలో ఉన్న స్వామివారి లింగానికి వేడి నీటితో అభిషేకాది పూజలు నిర్వహిస్తారని, అనంతరం ఆలయంలో ఉన్న నటరాజస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువు తీరుస్తారని, భక్తులు అటు వాయులింగేశ్వరుని నటరాజస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని తెలియజేశారు అర్చకులు. తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్డులో ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. కాగా ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో అలిపిరి వరకు ట్రాఫిక్ స్తంభించింది. కాగా తిరుమల ఘాట్ రోడ్డులో దట్టమైన పొగమంచు కమ్ముకున్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వెళ్లే 2వ ఘాట్లో దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఉన్న వాహనాలు సరిగా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు టీటీడీ సిబ్బంది పొగను అదుపు చేశారు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టమ్కు సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వపు కులపతి ప్రొఫెసర్ విరివెంటి మురళీధర శర్మ తృతీయ వర్ధంతిని విశ్వవిద్యాలయంలోని అకాడమిక్ భవనంలో నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం మిత్ర శిష్య బృందం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి విచ్చేసి మురళీధర శర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి యూనివర్సిటీకి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రూయా హాస్పిటల్ వద్ద రోగులకు, పేదలకు, అనాథలకు ప్రొఫెసర్ మురళీధర్ శర్మ శిష్య మరియు మిత్ర బృందం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మందికి రూయా హాస్పిటల్ ముఖద్వారం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, మురళీధర శర్మ ఆప్తులు, మిత్రులు, శిష్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ చక్రవర్తి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో లేక్ వ్యూ గార్డెన్స్లో జరుగుతున్న మిస్టర్ ఇండియా జూనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ మరియు మెన్ ఫిజిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఆదివారం నాడు ముగిసింది. ఈ పోటీలకు అనూహ్య స్పందన రావడంతో అన్ని రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో క్రీడాకారులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో మిస్టర్ ఇండియా 2025గా మధ్యప్రదేశ్కు చెందిన మహేష్ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. మహిళల విభాగంలో మధ్యప్రదేశ్కు చెందిన పింకీ మిస్ ఉమెన్గా గెలుపొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాకు చెందిన టి వెంకటేష్ 65 కేజీల విభాగంలో సిల్వర్, 65 కేజీల విభాగంలో జి లీలా సాగర్ సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే 65 కేజీల విభాగంలో టి ఆదినారాయణ 5వ స్థానం గెలుపొందారు. వీరు ఫిబ్రవరి 20 నుండి 25 వరకు మస్కట్ దేశంలో మస్కట్ ప్రభుత్వం నిర్వహించే ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొంటున్నారని జాతీయ అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్ తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నారావారిపల్లిలో భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను వేడుకగా జరుపుకున్న ప్రజలకు భోగి, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని ఈవో జె శ్యామలరావు విజ్ఞప్తి.
తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులో డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, పలువురు భక్తులకు గాయాలు. దట్టమైన పొగమంచు కమ్ముకున్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.